తాగొచ్చు. ఏం చేస్తున్నావు? నన్ను పట్టుకోవద్దు. నువ్వు నన్ను పట్టుకుంటే నాకు ఒక రోగం ఉంది, ఆ రోగం నీకు కూడా అంటుకునిద్ది. నేను సిబిసికి వెళ్ళి సేవ చేసే నాయకుల గురించి నేర్చుకున్నాను. మీరు కూడా ఎవరి గురించి సేవ చేయాలి. హలో ఎవ్రీవన్, నా పేరు జ్యోతి. వెల్కమ్ టు డబ్బా టీవీ. బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్. ఈరోజు విజయవాడలో సంచలనం ఏర్పడింది. అదేంటి అంటే పివిపి మాల్లో స్పెషల్ మిర్రర్ ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటుంది. మిర్రర్లో స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? అవునండి, అదే స్పెషల్. ఆ మిర్రర్లో మనకున్న ఆనందంతో పాటు మనలో ఉన్న లోపాలు కూడా కనబడతాయంట. చూసుకుంటారా? మరి చూసుకుంటారా? సరే, మరైతే నేను చూసి ఒకసారి వస్తాను. చూస్తూనే ఉండండి డబ్బా టీవీ. బాయ్. ఈరోజు న్యూస్ ఏంటి విజయవాడలో కోతుల సంసారం ఎక్కువైపోయిందా? ఇది ఒక న్యూసేనా? పీవీపీ మాల్లో స్పెషల్ మిర్రరా? అందులో చూసుకుంటే మన లోపాలు కనిపిస్తాయా? అయితే కన్ఫామ్గా ఇది ట్రై చేయాల్సిందే. హలో, ఎక్కడున్నావు? పీవీపీ మాల్లో ఉన్నాని. ఏంటి, నన్ను తీసుకెళ్లకుండా వెళ్ళిపోయావా నువ్వు? ఇక్కడ ఏదో స్పెషల్ మిర్రర్ ఉందంటే నాకు ఆత్రం అక్క, నేను వచ్చేసాను. నువ్వు కూడా వచ్చేవే. ఏంటి స్పెషల్ మిర్రరా? సరే వస్తున్నా. నాకు సరే. ఏదబ్బా స్పెషల్ మిర్రర్? ఇదే అనుకుంటా, ఒకసారి చూసుకుందాం. పర్లేదు, అందంగానే అన్నాను. ఏంటి నా కళ్ళు నల్లగైపోయాయి? అరే ఏంటిది ఇంత డార్క్ అయిపోతున్నాయి? అయ్యో, నా కళ్ళకేదో అయిపోతుంది. అర్జెంటుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ గారు, డాక్టర్ గారు. పీవీపీఓడు మంచి డెకరేషన్స్ చేసి ప్రజల్ని ఆకట్టుకుంటాడు. ఈస్టర్కి కూడా మంచి డెకరేషన్స్ చేశాడు. సరే, ఎక్కడుంది ఇది? ఇదిగో ఇక్కడ ఉన్నాను రా. ఇదిగో ఇదే ఆ స్పెషల్ మిర్రర్. చూసుకో, మరి నాకు పనింది. బాయ్. సరే, ఇదే నా స్పెషల్ మిర్రర్. బాగానే ఉంది, అందంగానే ఉన్నా. కానీ ఏంటి పింపుల్స్ ఎక్కువ అయిపోతున్నాయి. స్కిన్ కేర్ చేసుకోవాలి. ఇంతమంది వచ్చారు, ఎవరి మిర్రర్ని తుడవలేదా? ఏంటి మచ్చలు పోవడం లేదు? అమ్మో, ఏంటి నా డ్రెస్కి ఏమైనా అంటుకుందా? అసలే కొత్త డ్రెస్. ఏంటి నా హృదయం నల్లగా అయిపోతుంది? అయ్యో, అర్జెంటుగా నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ గారు, డాక్టర్ గారు. ఫైనల్లీ నేనే అండి ఇక్కడ డాక్టర్ని. డాక్టర్ రిషిత, డాక్టర్ రిషిత, డాక్టర్ రిషిత. నా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అయిన విషయం చెప్పాలి. ఫస్ట్ నేను ఇంజనీరింగ్ చేశా, తర్వాత ఎంబీఏ చేశా. కరోనాలో డాక్టర్స్కి బాగా డిమాండ్ ఎక్కువైందని చెప్పి ఎంబీబీఎస్ చేద్దాం అనుకున్నా. కానీ దానికోసం ఇంటర్ నుంచి చదువుకు రమ్మన్నారు. మనకంత ఓపిక లేక ఆర్ఎంపీని అయిపోయా. ఆర్ఎంపీని అయితే అయ్యా, కానీ పేషెంట్లు ఎవరు రావడం లేదు. సర్లేండి, ఎవరో ఒక బకరా దొరుకుతారుగా, వాళ్ళని బాగా పట్టుకొని కొంచచ్చు. డాక్టర్ గారు, డాక్టర్ గారు. ఏమైందమ్మా? ఎందుకన్నా కంగారు పడుతున్నావు? కూర్చో. డాక్టర్ గారు, ఏమైంది? అర్జెంటుగా నా కళ్ళు చూడండి డాక్టర్ గారు. చూడండి, నల్లగా అయిపోయాయి. ఏమైంది? నల్లగా ఎక్కడ అయ్యాయి? బాగానే ఉన్నాయిగా. సర్లేండి, డబ్బులు గుంజాలిగా, ఏదో ఒకటి చేద్దాం. సరే అమ్మా, ఐ డ్రాప్స్ రాస్తున్నాను. ఐ డ్రాప్స్ రాస్తున్నాను. పొద్దున్న 2 చుక్కలు, రాత్రి 2 చుక్కలు మానకుండా వేసుకో. వారం రోజుల తర్వాత కలు. ఓకేనా? అలాగే డాక్టర్. ఖచ్చితంగా తగ్గిపోద్ది కదండి? తగ్గిపోద్దమ్మా, వెళ్ళు. ఓకే. డాక్టర్ గారు, డాక్టర్ గారు. ఏమైందమ్మా? కంగారు పడకు, కూర్చో. ఆయాసపడుతున్నావు, కూర్చో. ఏం చెప్పమంటారండి? నా హృదయం చూడండి ఎంత నల్లగా అయిపోయిందో. పీవీపీలో ఏదో మిర్రర్ పెట్టారని వెళ్ళాను, అనవసరంగా వెళ్ళానండి. చూడండి నా హృదయం ఎంత నల్లగా అయిపోయిందో. సరే సరే, కంగారు పడకు, నేను చూస్తాను, ఆగు. హార్ట్ బీట్ బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. డబ్బులు గుంజాలంటే మంచి ఎక్స్రేలు రాస్తే సరిపోతుంది. సరే అమ్మా, ఎక్స్రేలు రాస్తాను. అవి తీపించుకొని రాసిన మందులు వాడి వారం రోజుల తర్వాత కలు. సరే అండి. ఈసీజీ రాసారా?
రాశానమ్మా. ఎక్కువ రాశారా? రాశానమ్మా. ఎక్స్రే కూడా రాశారా? రాశానమ్మా. నా బుర్ర తినకు, నాకంటే నీకే ఎక్కువ తెలిసినట్టున్నాయే. ఆగు, రాశాను. ఇదిగో తీసుకో, ఇవన్నీ చేయించుకొని 4 రోజుల తర్వాత కలు. నిజంగా తగ్గిపోతుందిగా? ఖచ్చితంగా తగ్గిపోతుందమ్మా, వెళ్ళు. సరే, వారం రోజుల తర్వాత వస్తా. సరే అమ్మా. ఫైనల్లీ ఇక్కడ 2 పేషెంట్లు చూశాను. ఆ పీవీ పొడి వల్ల నాకు లాభం వచ్చింది. నేను ఇంకా ఇక్కడే ఉన్నాను అనుకోండి, నేను ట్రీట్మెంట్ చేయాల్సిన బదులు నాకు ట్రీట్మెంట్ చేస్తారు. హలో అమ్మ, బ్యాగులు సర్దు, మనం వేరే ఊరు వెళ్ళి మిగతా 4 పేషెంట్లు పట్టుకుంటే హ్యాపీగా ఉండొచ్చు. వారం రోజులు అయిపోయింది. నా కంటి దగ్గర ఉన్న నలుపు పోయిందేమో చూసుకుందాం. అయ్యో, నలుపు పోలేదే. ఆ డాక్టర్ చెప్పిన మందులన్నీ చక్కగా వాడాను, అయినా పోలేదు. అయ్యో, వారం రోజులు అయింది, నలుపు పోయిందేమో ఒకసారి చూసుకుందాం. ఏంటి, నా నలుపు ఇంకా పోలేదు? అమ్మో, ఇన్ని టెస్టులు చేయించుకున్నాను, అయినా నలుపు పోలేదా? అయ్యో. హాయ్, ఏంటి ఇలాగా దిగులుగా ఉన్నావు? ఏం చెప్పమంటారండి, నా హృదయం చూడండి ఎంత నల్లగా అయిపోయిందో. మీది అదే సమస్య, నాది అదే సమస్య అండి. ఓ అవునా, మీది అదే సమస్య. ఈ మిర్రర్ ఎవరు కనిపెట్టారో వాడు నాకు దొరికితే కింద పడేసి మరి కొడతాను వాడిని నేను. అర్జెంటుగా వాళ్ళ ఇల్లు కనిపెట్టాలండి. సరే పదండి, వెతుకుదాం. దేవా, నీవు చెప్పిన ఆ మిర్రర్ నేను చేశాను, కానీ నా దగ్గరకు ఎవ్వరూ రావడం లేదు. నీవే పంపించాలి. నీకే వందనాలు. ఆమెన్. ఇదే అనుకుంటండి ఆ మిర్రర్ తయారు చేసిన వాళ్ళ ఇల్లు. ఆహా, అవునా? సరే చూద్దాం రండి. మీరేనా అండి ఆ మిర్రర్ తయారు చేసింది? నేనే అండి. ఏమైంది? ఎందుకు తయారు చేశారండి? దానివల్ల నా హృదయం చూడండి ఎంత నల్లగా అయిపోయిందో. నా కళ్ళు చూడండి ఎంత నల్లగా అయిపోయాయో. సరే, దీని గురించి నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. అది నేను మీకు చెప్తాను, కానీ తిరిగి నన్ను ఒక్క క్వశ్చన్ కూడా చేయకూడదు. ముందు చెప్పండి. సరే, నేను మీకు ఒక బుక్ ఇస్తాను. అది రోజుకి పొద్దున్న ఒక పేజీ, సాయంత్రం ఒక పేజ్ చదివి అలా నెల రోజులు చదివి నా దగ్గరికి రండి. సరే అండి. ఇన్ని మందులు వాడాము, ఇది చదివితే తగ్గిపోతుంది అంటావా? ఏమో, ఒకసారి మందులు ట్రై చేసాం, ఇది కూడా ఒకసారి ట్రై చేస్తే పోలా. నెల రోజుల తర్వాత. నెల రోజులు అయింది కదా, పద వెళ్దాం. వచ్చారా? చదివారా? నెల రోజులు చదివామండి. నీ కళ్ళు మంచివే, కానీ నువ్వు చూసే చూపు మంచిది కాదు. నీ హృదయం మంచిదే, కానీ నీ హృదయంలో నుంచి వచ్చే ఆలోచనలు మంచివి కాదు. మీరు ఈ బుక్ ఇచ్చారు కదా, ఈ బుక్ పేరు ఏంటండి? ఈ బుక్ పేరు బైబిల్. నువ్వు ఈ బుక్ చదవడం వల్ల నీ చూపులు మంచిగా మారాయి. నీ హృదయంలో నుంచి వచ్చే ఆలోచనలు మంచిగా మారాయి. ఇక నుంచి అయినా మంచిగా జీవించండి. సరే అండి. చూసారా ఫ్రెండ్స్, వీళ్ళు బైబిల్ చదివి మారుమనసు పొందారు. మనం కూడా బైబిల్ చదివి దేవుని సన్నిధికి వచ్చి మారుమనసు పొందుదామా? మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.